హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాణి బ్లాగ్స్ తెలుగు. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే ఇంట్లోనే హోమ్ మేడ్ డాండ్రఫ్ రిలీఫ్ ఆయిల్ అయితే రెడీ చేయబోతున్నాను అనమాట. సో ఆయిల్ ఎలా రెడీ చేస్తాననేది మీరైతే ఈ వీడియోలో అయితే చూసేయండి. సో ఫస్ట్ అయితే ముందుగా అయితే నేను వీడియోలో చూపించిన విధంగా కలబంద, ఆనియన్, కరివేపాకు అండ్ మందార పూలు అయితే తీసుకోండి. సో మందార పూలు అయితే నేనైతే కొన్ని డ్రైవి అండ్ కొన్ని పచ్చివి తీసుకున్నాను. సో మీకు ఎలా అవైలబుల్ ఉంటే అలా అయితే తీసేసుకోండి. వాటితో పాటు కొన్ని మెంతులు కూడా తీసేసుకోండి. సో వాటితో పాటు ఏంటంటే కొబ్బరి నూనె, పారాషూట్ కోకోనట్ ఆయిల్ అయితే నేనైతే ఇక్కడ తీసుకున్నాను. మీకు ఇంటి దగ్గర పట్టించిన వాళ్ళ దగ్గర కోకోనట్ ఆయిల్ దొరికిన ఆయిల్ అయినా యూజ్ చేయవచ్చు. కాకపోతే ఏదైనా సరే కానీ కోకోనట్ ఆయిల్ మాత్రమే యూజ్ చేయండి. సో ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసేసుకొని సిమ్లో పెట్టుకొని మాత్రమే మనం ఈ ప్రాసెస్ అయితే చేయాలి. సో కొంచెం లైట్గా గోరువెచ్చగా అయిపోయాక అప్పుడు మనం 1 అనేది ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. సో సిమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. హైలో పెట్టి ఫాస్ట్గా అయిపోవాలని చేశారనుకోండి మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోతుంది అనమాట, మాడిపోతుంది. అది మొత్తం ఆయిల్ అనేది మంచిగా అందులో ఉన్నవన్నీ అబ్జర్వ్ చేసుకోకుండా ఆయిల్ మొత్తం తేడా కొట్టేస్తుంది అనమాట. అందుకనేసి సిమ్లో పెట్టేస్తే ఒకటొక్కటి యాడ్ చేసుకుంటూ చూద్దాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే అయితే నేను ఫస్ట్గా అయితే ఆనియన్స్ అనమాట, ఒకటేసారి అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసేయకూడదు. సో ఒక్కొక్కటి కొంచెం కొంచెం మసులుతున్న కొద్దీ అందులో మనం తీసుకున్న ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వచ్చేసి యాడ్ చేస్తూ ఉండాలన్నమాట. సో మనం ఇక్కడ తీసుకున్న ప్రతి ఒక్క ఐటమ్ వచ్చేసి ఏంటంటే హెయిర్కి అయితే మంచి కుదుల నుంచి బలాన్ని ఇస్తుంది, ప్లస్ మనకు డాండ్రఫ్ రిలీఫ్ అవుతుంది, హెయిర్ వచ్చేసి సిల్కీనెస్ అవుతుంది. సో కలబంద వల్ల హెయిర్ సిల్కీనెస్ అవుతుంది, కరివేపాకు వల్ల వచ్చేసి బ్లాక్నెస్ వస్తుంది, మందార ఆకులు వచ్చేసి పువ్వులు వచ్చేసి ఏంటంటే మనకు హెయిర్ ఊడిపోకుండా కన్సిస్టెన్సీగా ఉండేలా చేస్తుంది అనమాట. ఇప్పుడు అండ్ వచ్చేసి ఆనియన్ కూడా ఏంటంటే హెయిర్ ఊడిపోకుండా రీగ్రోత్ అయ్యేలాగా అయితే చూసుకుంటుంది అనమాట. సో ఫైనల్గా మనం ఇవన్నీ మసులుతున్న టైంలో లాస్ట్ స్టేజ్లో వచ్చేసి మనం మెంతులు యాడ్ చేయాలన్నమాట. చూడండి ఆయిల్ వచ్చేసి ఇప్పుడు ఇవన్నీ పచ్చివి కనుక గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిపోయింది కదా ఆయిల్ మొత్తం. సో ఈ ఆయిల్ అంతా మనకు వచ్చేసి బ్లాక్ కలర్ అయ్యేంత వరకు మనం ఇలాగే సిమ్లో పెట్టి బాయిల్ చేస్తూ ఉండాలన్నమాట. మనకి ఇది అట్లీస్ట్ ఒక 40 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది. సో ఇక్కడైతే లాస్ట్లో అయితే మెంతులు యాడ్ చేయాలన్నమాట. మెంతులు అయితే ఫస్ట్ ముందుగానే యాడ్ చేస్తే ఏమవుతుందనంటే మెంతులు అనేవి తొందరగా మాడిపోతాయి. సో అందుకని మెంతులను ఎప్పుడు కూడా ఫస్ట్ యాడ్ చేయకండి, లాస్ట్లో మాత్రమే యాడ్ చేసుకోండి. సో కుదిరితే ఎవరి దగ్గరనైనా ఉసిరికాయలు దొరికితే ఉసిరికాయలు కూడా ఇందులో యాడ్ చేసి వేయండి అనమాట. సో అది కూడా హెయిర్కి చాలా గ్రోత్ వస్తుంది అనమాట. సో నేనైతే ఎప్పుడు కూడా పిల్లలకి రెయినీ సీజన్, వింటర్ సీజన్లో మాత్రం ఈ ఆయిల్ అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తాను. ఎందుకంటే మనకు డాండ్రఫ్ ఎక్కువగా కనిపించేది ఈ రెయినీ సీజన్, వింటర్ సీజన్లోనే కదండి. అసలు మా అన్నుకైతే ఫుల్గా వచ్చేస్తుంది అనమాట. అందుకనేసి అయితే నేను ఈ వింటర్ సీజన్లో ఇది ఎక్కువగా ప్రిపేర్ చేస్తాను. ఫైనల్గా ఆయిల్ అంతా ఈ విధంగా రెడీ అయిపోతుంది కదా, ఇది చల్లారేంత వరకు పక్కకు ఉంచేసి ఇలా ఒక బౌల్ తీసేసుకొని అందులోకి అయితే ఆయిల్ మొత్తం వడగట్టేసేసుకోండి. ఇక్కడైతే నేను జాలీ యూజ్ చేస్తున్నాను కదా, సో మీ దగ్గర జాలీ లేకపోతే ఇదంతా ఒక కాటన్ బట్టలోకి వేసి గట్టిగా ముడి కట్టేసి ఇలా గట్టిగా పిండేసేయండి, అప్పుడు ఆయిల్ అంతా వచ్చేస్తుంది అనమాట. సో నేను ఇక్కడైతే కొంచెం పెద్ద బౌలే తీసేసుకున్నాను. సో ఇంక ఇప్పుడు అయితే మిగిలిన ఆయిల్ అయితే ఉంది కదా బౌల్కి, అదైతే హెయిర్కి అప్లై చేసి చూపిస్తాను చూడండి. సో మనం ఇది వచ్చేసి డాండ్రఫ్ కోసం చేసుకున్నాము, ప్లస్ హెయిర్ గ్రోత్ కోసం చేసుకున్నాం కనుక ఎప్పుడు కూడా మనం ఆయిల్ని స్కాల్ఫ్కి అంటే విధంగా మంచిగా లోపటి వరకు అబ్జర్వ్ అయ్యే విధంగా అయితే ఇలా వీడియోలో చూపించే విధంగా ఇలా మొత్తం కూరల్లాగా తీసేసి పెట్టండి, అప్పుడు మాత్రమే స్కాల్ఫ్కి మంచిగా పడుతుంది అనమాట. సో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అయితే హాయిగా మసాజ్ చేసుకోండి. సో మసాజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అంతా హెయిర్లో అనేది మంచిగా అబ్జర్వ్ అవుతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే హెయిర్ ఫాల్స్ అవ్వకుండా హెయిర్ రీగ్రోత్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే వీడియోలో చూపించిన విధంగా చేసేసి పైనకి నాక్ చేసి పెట్టేసేయండి అనమాట. సో వెంటనే దువ్వకండి, ఆయిల్ పెట్టిన హెయిర్ వెంటనే దువ్వితే జుట్టు ఎక్కువ ఊడిపోతుంది. ఒక 1/2 అవర్ 1 అవర్ అలాగే వదిలేస్తే ఏమవుతుందంటే జుట్టు మెత్తబడిపోయి చిక్కులు కూడా ఈజీగా వస్తాయి, హెయిర్ కూడా అంత తొందరగా ఊడదనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి.